ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు దినఫలాల ప్రకారం వీరు మీకు చెడు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు చెడు చేస్తున్నారు, వారు చేసే దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఇంతకీ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వారు ఏం చేయాలి అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది? ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చివరి వరకు. అప్పుడు మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే గనుక, ఈ మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో మీరు చాలా కాలంగా ఎవరితో అయితే అత్యంత సఖ్యతగా ఉంటున్నారో వారి వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ వెనకాల వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తారు. జాగ్రత్తగా ఉండవలసిన విషయాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క పర్సనల్ విషయాలు, అలాగే ఎవరితో చెప్పుకోవడం వంటి విషయాలు, రహస్యాలను వారితో మీరు చెప్పుకున్నట్లయితే గనుక వారు మీ వెనకాల మీ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తారు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అలాగే ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో అనే దాని గురించి మీకు ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మన చెడుని కోరుకునే వారిని మనం దగ్గర పెట్టుకుంటామో, మనం జీవితంలో ఎప్పుడూ కూడా ఆ నెగిటివిటీ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన చెడుని కోరుకునే వారిని ఎప్పుడూ కూడా మన యొక్క జీవితంలో ఉంచుకోకూడదు. మన మంచిని కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ మన పక్కనే ఉంచుకోవాలి. మనల్ని ప్రోత్సహించే వ్యక్తులని మన పక్కనే ఉంచుకోవాలి. మనల్ని ఎప్పుడూ కూడా డిస్కరేజ్ చేసే వ్యక్తి మన పక్కన ఉంచుకోకూడదు. ఇటువంటి అంశాల్లో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయాలు కనిపిస్తున్నాయి. ఈరోజు భవిష్యత్తులో వారు మీతోటి ఒక ముఖ్యమైనటువంటి పాత్రను అయితే జీవించగలుగుతారు. అంటే మీకు స్నేహితులుగా మారవచ్చు, సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశం మీకు అన్ని విధాలుగా నచ్చుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని మీరు భవిష్యత్తులో మంచి బాటలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే విహారయాత్రలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే శనివారం రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే గడుపుతారు. మీ యొక్క జీవిత భాగ్యస్వామితో కలిసి బయటకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృషభ రాశికి చెందినటువంటి వివాహితుల జాతకములు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చేసే కొన్ని సత్కార్యాలకు మీకు అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి.
కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేయండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. వస్త్రాల రూపంలో కానీ, పాదరక్షణల రూపంలో కానీ, లేదా ఆహార పదార్థాల రూపంలో కానీ, వారికి అవసరమైనటువంటి ఏదైనా వస్తువుల రూపంలో కానీ మీరు సహాయం చేయండి. మీరు చాలా పుణ్య ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు శనివారం యొక్క వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే దాని గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.